నేటి పునీతులు పునీత విన్సెంట్ ఫెర్రర్ గారు. Angelus Domini nunciavit Mariae. ఆయనయందు తప్ప వేరొకని యందు రక్షణ లభించదు. శుక్రవారం, ఏప్రిల్ 5, 2024. మొదటి పఠనం అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 1-12 వచనాలు. ఆ దినములలో పేతురు, యోహాను జనులతో ఇంక మాట్లాడుచుండగా అర్చకులు, దేవాలయపు అధిపతి, సద్దూకయ్యులు వారిపైకి వచ్చిరి. చనిపోయిన వారు మరల జీవముతో లేతురను సత్యమునకు నిదర్శనముగా యేసు మృతులలో నుండి లేచెనని ఆ ఇద్దరు అపోస్తలులు ప్రజలకు బోధించుట చూచి ఆ అధికారులు మండిపడిరి. వారిని పట్టి బంధించి అప్పటికే సాయంకాలమైనందున మరునాటి వరకు ఆ అధికారులు వారిని చెరసాలయందుంచిరి. అయినను వారి సందేశమును విన్న పలువురు విశ్వసించిరి. అప్పుడు వారిలో పురుషుల సంఖ్య రమారమి 5,000. మరునాడు యూదుల నాయకులు, పెద్దలు, ధర్మశాస్త్ర బోధకులు యెరూషలేములో సమావేశమైరి. ప్రధాన యాజకుడైన అన్నా, కైఫా, యోహాను, అలెగ్జాండరు ప్రధాన యాజకుని కుటుంబమునకు చెందిన వారందరూ వారితో ఉండిరి. వారు ఈ ఇద్దరు అపోస్తలులను వారి ఎదుట నిలబెట్టి, మీరు ఏ శక్తితో, ఎవరి నామమున దీనిని చేసితిరి అని వారిని ప్రశ్నింపగా, పేతురు పవిత్రాత్మతో పూరితుడై, ప్రజానాయకులారా, పెద్దలారా, ఈ కుంటి వానికి జరిగిన మేలును గూర్చి అతడు ఎట్లు బాగు చేయబడెనని మీరు ఈనాడు మమ్ము ప్రశ్నించుచున్నారు. ఇప్పుడు ఈ మనుష్యుడు నజరేయుడగు యేసుక్రీస్తు నామమున పూర్తిగా బాగుపడి మీ ఎదుట నిలిచియున్నాడని మీరును ఇశ్రాయేలు ప్రజలందరూ తెలిసికోవలెను. ఆ క్రీస్తునే మీరు సిలువపై కొట్టి చంపితిరి. అయినను దేవుడు ఆయనను మృతుల నుండి లేపెను. ఇల్లు కట్టువారైన మీరు పనికి రాదని త్రోసివేసిన రాయి ఈయనే. అదే ఇంటికి మూలరాయి అయినది. ఆయన యందు తప్ప వేరొకని యందు రక్షణ లభింపదు. ఏలయనా ప్రపంచమున రక్షణ కలిగించు నామము వేరొకనికి ఇవ్వబడలేదు అని వారికి సమాధానము ఇచ్చెను. ఇది ప్రభువు వాక్కు.